హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మనం రెస్టారెంట్ స్టైల్లో వెజ్ బిర్యానీ తయారు చేసుకుందాం. దానికి రైతా కూడా చేశాను, తర్వాత వీడియోలో పెడతాను. వీడియోలోకి వెళ్ళిపోదాం. ముందుగా ఒక బండి పెట్టుకుని అందులో ఆయిల్ వేసుకొని బిర్యానీ హోల్ స్పైసెస్ అన్నీ వేసేసుకుందాం. అందులోనే చిటిక 1 టేబుల్ స్పూన్ వరకు దాల్చిన చెక్క పౌడర్ కూడా వేసేసుకుని ఫ్రై చేసుకుందాం. టొమాటో ఆనియన్ పేస్ట్ చేసుకున్న పేస్ట్ కూడా వేసేసుకుని ఫ్రై చేసిన తర్వాత అందులో 1 టేబుల్ స్పూన్ వరకు చాట్ మసాలా, 1 టేబుల్ స్పూన్ వరకు బిర్యానీ మసాలా అండ్ 1 టేబుల్ స్పూన్ వరకు ధనియాల పౌడర్ కూడా వేసేసుకుందాం. 1 టేబుల్ స్పూన్ చిన్న స్పూన్ అనమాట. రుచితైనంత ఉప్పు, కారం కూడా వేసేసుకుని అన్నింటినీ మగ్గనిద్దాం. మీరు పచ్చిమిరపకాయలు వేసుకుంటే ఉల్లిపాయలు కారం వేయవసరం లేదు. తర్వాత 1 గ్లాస్ వరకు రైస్ తీసుకుని రైస్లో మొత్తం కలిపేసుకోండి. 1 గ్లాస్కి 2 గ్లాసెస్ వరకు వాటర్ వేసుకోవాలి కాబట్టి వాటర్ వేసేసాను. ఇలా కొత్తిమీర కూడా వేసేసుకుని రుచికి తగినంత సరిపోయిందో లేదో చూసుకొని ఉప్పు, కారం అడ్జస్ట్ చేసుకోండి. అలా 45 మినిట్స్ తర్వాత బిర్యానీ తయారవుతుంది. ట్రై చేసి కొంచెం తిన్నా సబ్స్క్రైబ్ చేయండి. పక్కన బెల్ ఐకాన్